పేరండి? నా పేరు షేక్ మొహమ్మద్ ఫర్హానా అండి. మార్నింగ్ పర్లేదు సార్, దేవుడి వల్ల. ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చేది 18 అయింది. ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? పనితీరు అంటే నా దాకా ఇంత రాలేదు సార్, నా వరకు రాలేదు. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? గవర్నమెంట్ పనితీరు అయితే బాగుందని అనుకుంటున్నారు అందరూ. మా ప్రాబ్లం ఏంటంటే మా ముందు రేషన్ కార్డు తీసేశారు, రేషన్ కార్డు లేదు. ప్రతి చోట తిరిగాను, అయినా నాకు పని జరగలేదు. ఇప్పుడు ఉన్నాయి మొత్తం, ఇప్పుడు ఇంటి స్థలాలని పన్నులు పట్టాలని ఇస్తున్నారు, కానీ మాలాంటి పేదవాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు రావట్లేదు. మాలాంటి వాళ్ళ కోసం మేము బండ్లు చేసుకొని చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి మా పరిస్థితి ఏందని చెప్తే మాకు అర్థమైంది. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది, నేను 2 పిల్లల్ని చదివించుకోవాలి, నాకు ఉండటానికి ఇల్లు లేదు, కనీసం రేషన్ బియ్యం కూడా రావు, మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అప్పుడు మా హస్బెండ్కి మాది ఉత్తి కారు డ్రైవర్ సార్, మా వారు కారు బయట అద్దె కట్టుకోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో కారు కొనుక్కున్నాము, ఇన్స్టాల్మెంట్లో కారు తీసుకున్నాము. ఆ ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళు కారు తీసుకెళ్ళిపోయారు. తర్వాత యాక్సిడెంట్ అయింది మా హస్బెండ్కి. తర్వాత నేను పూలు అమ్ముకున్నాను, టాపీ పనికి వెళ్ళాను, మిర్చి యార్డ్లో వర్క్ చేశాను. తర్వాత ఈ బండి పెట్టుకున్నాను. ఈ బండి గారు కూడా నాకు లోకేష్ గారు ఇచ్చారు. లోకేష్ గారు ఇంటికి పిలిపించి నాకు ఈ బండి ఇచ్చారు. మేము రోడ్డు మీద నా బేరం పెట్టుకున్నాం సార్, మేము కట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి, అంటే రోజుకి 50 రూపాయలు వాళ్ళకి మేము కట్టేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి మాకు అవేం కట్టడం లేకుండా చేశారు, అవి కట్టే పని లేదు. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మాకు ఆర్థికంగా సాయం చేయాలని ఆ లోకేష్ గారిని కోరుకుంటాం. మేము మా ఇంటి పరిస్థితులు బాగాలేదు, మాకు ఉండటానికి ఇల్లు లేదు. నాకు ఒక ఉండటానికి ఇల్లు ఇచ్చేసి. అవును సార్, గత ప్రభుత్వంలోనే తీసేశారు. అడిగితే సార్ వెళ్ళి అడిగాను, అడిగితే ఇప్పుడు కాదమ్మా, ఇంకా రేషన్ కార్డు మూవ్ అవ్వలేదు, ఇంకా వదలలేదు, అది వచ్చినప్పుడు మేము చెప్తాం మీకు అని చెప్పేసి అని అన్నారు. వచ్చినప్పుడు మీకు చెప్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు లేదు. ఇప్పుడు మా పాప చదువుకోవటం కోసం మాకు పాపకి ఫ్రీ సీట్ రావడం కోసమైనా సరే సార్, ఇప్పుడు ముందుగా రేషన్ కార్డు అడుగుతున్నారు. రేషన్ లేదే పాపకు ఫ్రీ సీట్ లేదు సార్. మా పాప ఎంసెట్లో రాయబోతుంది, పాల్సెట్ రాయబోతుంది. దానికి వెళ్ళి అడిగితే మేము ఫ్రీగా చదివిస్తాం కానమ్మా, రేషన్ కార్డు కంపల్సరీ అన్నారు సార్. మాకు ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు గురించి మేము చాలా బాధపడుతున్నాం. చేస్తారు, లోకేష్ అన్న గ్యారెంటీగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్ నేను. ఎందుకంటే ఆయన చేసిన ప్రతిదీ నా గురించి అయితే చేసిన, నాకు ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి 3 సార్లు 4 సార్లు బండి తీసేయమని చెప్పి హెరాస్మెంట్ చేశారు. చేసినప్పుడు అక్కడ నేను మొహమ్మద్ షరీఫ్ గారిని కలిస్తే అక్కడ నాకు న్యాయమే చేశారు, కానీ నాకు అన్యాయం అయితే చేయలేదు. ఇప్పుడు కూడా లోకేష్ అన్న నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే నా పిల్లల్ని కూడా చదివిస్తారన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నాను సార్ నేను. చేశారు సార్, చాలా మందికి చాలా సమస్యలు వాళ్ళు చెప్పుకున్న వాళ్ళకి చెప్పినా చేశారు. వాళ్ళందరూ ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే బాగానే ఉంది సార్. మాకు తెలుసుకుంటే సార్ నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది సార్. ఎందుకంటే అసలు నా రేషన్ కార్డు తీసిందే ప్రభుత్వం, కానీ ముందు వెనక చూసుకోకుండా రేషన్ కార్డు తీసేశారు. ఇప్పుడు మేము వృత్తి సార్, మాకు అది మా వృత్తి, మేము బతికేది దాని మీద. మా వాడు డ్రైవరు. ఇప్పుడు డ్రైవర్గా ఇప్పుడు మీరు నెలకి 18,000 ఇస్తున్నా అని చెప్పేసి అని అన్నారు. ఆటో వాళ్ళకి, కార్ వాళ్ళకి, ట్యాక్సీ డ్రైవర్లకి ఇస్తారు. ఎవరికి ఇచ్చారు సార్? మేము ఏమని చెప్పి అడిగామా? మేము ఏమని అడగలేదు. ఇచ్చినందుకు ఏం చేశారు? మా కారే తీసేశారు, మాకు రేషన్ కార్డు తీసేశారు. అదేదో మేము కూలి పని చేసుకునే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుండేది. మాకు అలా ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టేసి రేషన్ కార్డు లేకుండా. ఇప్పుడు మా హస్బెండ్కి 56 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకేమో యాక్సిడెంట్ అయి ఉంది, బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. ఆయన గారికి ట్రీట్మెంట్కి మందులు కావాల్సి వస్తుంది. నాకు ఇక్కడ బండి మీద నాకు సరిగా బేరం ఉండలేదు. దాని ద్వారా ఏమన్నా సాయం చేస్తారేమో అని చెప్పేసి అడుగుదామని చెప్పి నేను లోకేష్ అన్న గారి కోసం ఎదురు చూస్తున్నాను. లేదు సార్, నేను కలవలేదు. 2-3 సార్లు వెళ్ళాను, కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు సార్. నేను వెళ్ళాను, కలుద్దాం అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినా కానీ నాకు 2-3 సార్లు వెళ్ళినా నాకు పర్మిషన్ ఇవ్వలేదు సార్. చెప్పలేము సార్, అది చెప్పలేము. పనితీరు అవి అమ్మఒడి కూడా మాకు వర్తించలేదు సార్. జరిగిన వాళ్ళకి జరిగిందేమో, కానీ మాకైతే గత ప్రభుత్వం ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ మాకు రూపాయి సాయం రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి వేడుకున్నాము. అప్పుడు కూడా మాకు రేషన్ బియ్యం ఇవ్వలేదు. ఇప్పుడు కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాయి. ఇప్పుడు కూడా కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, కానీ కార్డు లేని వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మాలాంటి వాళ్ళ గురించి కోసం కొంచెం ఆలోచించాలి సార్. ఈ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం అయినా సరే మా గురించి ఆలోచించలేదు. మా గురించి కనుక ఆలోచించినట్టయితే మేమందరం జగనన్నకి సాయం చేసి నాలాంటి వాళ్ళు 10 మంది పోగై ఆయన అన్నయ్యని గెలిపించుకునే వాళ్ళం. మేము ఆ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు. వెళ్ళి అడిగాను, వాళ్ళే నా బండి మీదకి వచ్చి నన్ను హెరాస్మెంట్ చేశారు.
నేను మందు అమ్ముతున్నానని లేనిపోయి నా మీద కేసులు పెట్టి నా బండి తీపించడానికి చాలా ట్రై చేశారు. అప్పటికి లోకేష్ ప్రభుత్వం గారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ రాలేదు. వచ్చిన తర్వాత ఆయన రాకముందే నాకు ఈ బండి ఇచ్చారు. లోకేష్ గారు అధికారంలో రాకపోతే ఇచ్చారు. ఆ లోకేష్ గారి అధికారులు రాకముందే నాకు ఈ బండి ఇప్పించారు. నాకు తనే స్వయంగా తన చేతుల మీదగానే వాళ్ళ ఇంటికాడ పిలిపించి స్వయంగా నాకు ఇచ్చారు. నీకే కష్టం వచ్చినా ఏదొచ్చినానమ్మా నేను ఉన్నాను రమ్మని చెప్పి అన్నారే కానీ నేను వెళ్ళలేదు. కానీ అప్లికేషన్లు అయితే పెట్టుకున్నాను, దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను సార్. నాకు ఈ విషయంలో నాకు సాయం చేసింది మాత్రం గట్టిగా మహమ్మద్ షరీఫ్ అన్న. ఆయనకి చాలా చాలా నేను రుణపడి ఉంటాను. మా ముస్లిమ్స్ అని కాకుండా ఒక మంచి వ్యక్తిగా, మానవ ఉన్న వ్యక్తిగా నాకు సాయం చేసింది మాత్రం మహమ్మద్ షరీఫ్ గారే. ఆయన్ని నేను ఎన్నేళ్ళైనా సరే నేను మర్చిపోలేను ఆయన చేసిన